ఎలా ఉంది సైలెంట్గా ఉండడం? వాజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఈజీ? మినిట్ ఆఫ్ సైలెన్స్ కదా, ఎలా ఉంది? కొత్త లోకాల్లో ఉన్నాను. ఆ? సైన్స్ చాలా కష్టమైంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనిపిస్తుంది. ఆ? ఏదో ఒక పాత్ర. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుందా అనిపిస్తుంది. ఏం జరుగుతుందా అని. See, మనం ఏంటంటే మన నుంచి మనం ఎంత దూరం అవుతే సైలెన్స్ ఈజ్ సో డిఫికల్ట్ అనమాట. ఎక్కువ దూరంగా ఉన్నామంటే మన నుంచి మనం, దెన్ యూ కెనాట్ బేర్ ద సైలెన్స్. బట్ మనతో మనం దగ్గరగా ఉంటే దెన్ సైలెన్స్ ఈజ్ బ్యూటిఫుల్. సైలెన్స్ ఈజ్ ఆల్ యూ వాంట్, ద ఓన్లీ థింగ్ యూ వాంట్. ఆ చిన్న నిశ్శబ్దంలో యూ ఫీల్ సో హ్యాపీ, సో బ్లిస్ఫుల్. అండ్ అందరూ చేయగలరు. దానికి ఏంటంటే కాన్షియస్గా మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలి. కాన్షియస్గా యూ హ్యావ్ టు స్లో డౌన్. ఎవ్రీడే ఎన్నో పనులు చేస్తాం కదా, ఒక్కొక్క పనిలో మనం జీవించాలి. ఎప్పుడైతే ఒక్కొక్క పనిలో జీవిస్తామో యూ బికమ్ ఎ లైఫ్. నో వీఆర్ రషింగ్ అనమాట. అలాగా రోడ్డు దాటినప్పుడు కూడా పరిగెత్తుకుంటానే వెళ్తాం, మాట్లాడినప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాం. మనం పరిగెత్తడం కాదు, ఇతరుల్ని కూడా పుష్ చేస్తాం. మన స్పీడే కాదు, అదర్స్ని కూడా మనం వి మేక్ దెమ్ రెస్ట్లెస్ కదా. మన ప్రాబ్లమే కాదు అది. మనం ఏంటంటే వీ క్రియేట్ అ సర్టన్ వైబ్రేషన్ అరౌండ్ అస్. ఇప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటే వాట్ హ్యాపెన్స్, ద హోల్ రూమ్ ఈజ్ పీస్ఫుల్ కదా. వెన్ వీఆర్ హ్యాపీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూ కదా, యూ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్. అందుకే ఎప్పుడు మనం వీ హ్యావ్ టు రేజ్ అవర్ వైబ్రేషన్. ఎప్పుడు మన ఎనర్జీని మనం ఇట్ షుడ్ బి ఎట్ ద హయ్యర్ లెవెల్, సో దట్ మనమే బెనిఫిట్ అవ్వడం కాదు, చుట్టూ ఉండేవాళ్ళు కూడా దే కెన్ ట్రావెల్ పీస్ఫుల్లీ. దట్ ఈస్ వెన్ యూ bring a social value, then your journey becomes not just your journey but a journey for others. బట్ దానికి మనం ఏంటంటే ఫస్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. వీ షుడ్ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. మనమే రెస్ట్లెస్గా ఉంటే హౌ కెన్ యూ క్రియేట్ దట్ ఇంపాక్ట్ కదా. సో మన రెస్ట్, మన రిలాక్సేషన్ నుంచి మనం ఆపరేట్ చేస్తే అందరూ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్స్పైర్డ్, ఎవ్రీ వన్ వాంట్స్ టు నో ఈయన హీ స్పెషల్ ఆర్ షీ ఈజ్ స్పెషల్. దానికి ఏంటంటే ఒకే ఒక సూత్రం. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ మెడిటేషన్. సూత్రం ఏంటంటే లివింగ్ అవేర్ఫుల్లీ, లివింగ్ మెడిటేటివ్లీ అనేది చాలా ముఖ్యం. మెడిటేషన్స్ కూడా ఇదే చేస్తున్నాయి. వాట్ డూ మెడిటేషన్స్ డూ? మెడిటేషన్స్ విల్ మేక్ యూ మోర్ అలైవ్, మోర్ యూ కదా. ఇప్పుడు థాట్స్ ఆర్ ఆపరేటింగ్ కదా. ఇప్పుడు ఏంటంటే థాట్స్ ఆర్ ఆపరేటింగ్, బట్ యూ విల్ ఆపరేట్. మెడిటేషన్స్ చేసినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ ఆపరేటింగ్. సో యువర్ హోల్ గోల్ షుడ్ బి రీచింగ్ దట్ ఇంటెలిజెన్స్ అనమాట.
మనలో ఒక ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఫ్లాలెస్ ఇంటెలిజెన్స్. ఆ ఫ్లాలెస్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దానికి ఏంటంటే మైండ్ కంట్రోల్ని అచీవ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ దేర్ ఇస్ నథింగ్, ఇక్కడ లెర్నింగ్ ఏం లేదు. నిజానికి యూ హ్యావ్ టు రిమూవ్ ద అవిద్య అవుట్. అంటే మనలో ద ఈగో ఇస్ దేర్ కదా, ఈగో ఇస్ ద వాల్. యూ హ్యావ్ టు రిమూవ్ ద ఈగో కాంపోనెంట్ అన్నమాట. ద మూమెంట్ ఈగో ఇస్ రిమూవ్డ్, యూ మర్జ్ ఇన్ ద ఓషన్, దెన్ యూ హ్యావ్ ఆల్ ద క్లారిటీ. దేర్ ఇస్ నో ఫియర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే వీ లివ్ ఇన్ ఫియర్ కదా, ఇలా చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు. సో మైండ్ని డిజాల్వ్ చేస్తే దెన్ యూ బికమ్ ఏ ఫ్రీ బీయింగ్. సో ద హోల్ ఎఫర్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ స్పిరిచువాలిటీ ఏంటంటే టు స్లోలీ డిజాల్వ్ ద మైండ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ మెడిటేషన్, బట్ ఎవ్రీ డే యూ మేక్ వన్ స్టెప్. ఒక చుక్క నిండుతేనే కదా ఒక కుండ అంతా నిండేది కదా. డ్రాప్ బై డ్రాప్ ద పాట్ విల్ బి ఫుల్, డ్రాప్ బై డ్రాప్. అందుకే కన్సిస్టెంట్లీ యూ హ్యావ్ టు డూ యువర్ సాధన కన్సిస్టెంట్లీ. సో ద మోర్ థాట్లెస్ యూ బికమ్, మెల్లగా ఏమవుతుంది ఈ జర్నీలో, అసలు నీకు ఏ నాలెడ్జో అవసరం లేదు, ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరం, అది వేస్ట్. పుస్తకాల్లో చదివేది వేస్ట్. ఏంటంటే యూ హ్యావ్ టు డైవ్ ఇన్ టు యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ వన్ డ్రాప్ ఆర్ ఇట్ ఈస్ అ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ నిజంగా ముక్తి అనేది పొందుతారు అన్నమాట. ఏ నాలెడ్జ్లో యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫీల్ కంప్లీట్, బట్ సెల్ఫ్ నాలెడ్జ్ యూ విల్ ఫీల్ కంప్లీట్. సో ఎలా ట్రావెల్ చేయాలి, అదే కదా, అవేర్ఫుల్లీ అలా ఏది చేసినా యు ఆర్ స్లోలీ రిలాక్స్డ్లీ యు ఆర్ గోయింగ్ ఇన్వర్డ్స్ అనమాట. అది అప్పుడు ఏమవుతుందంటే ద ఫస్ట్ థింగ్ యూ సీ ఈజ్ ఆ ప్రజెంట్ అనేది ఇట్ ఎక్స్పాండ్స్ అనమాట. వాట్ హ్యాపెన్స్, ఒక మెడిటేటరు ఒక ఇగ్నరెంట్ ఎలా చూస్తారంటే లోకాన్ని చెప్తున్నాను. మెడిటేటర్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఇట్స్ ఫుల్. అంటే మూమెంట్ ఈజ్ నాట్ మూమెంట్, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. ద ఇగ్నరెంట్ ఈజ్ జస్ట్ వైలింగ్ అవే ద మూమెంట్, ఈజ్ వేస్టింగ్ ద మూమెంట్ అనమాట. సో ఫస్ట్ చేంజెస్ యూ విల్ సీ ఇన్ మెడిటేషన్ ఏంటంటే ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఎక్స్పాండింగ్ అనమాట. ఇంకా టైం ఇప్పుడు ఏంటంటే వెంటనే వాచ్ చూసేస్తాం కదా, ఏదున్నా వాచ్ చూసి పరిగెత్తడమే, అది మనం సృష్టించిందే కదా, ఇది నథింగ్. సో ఈ టైం అన్న ఒక ఫ్యాక్టర్ని తీసేస్తే అదే కదా అద్భుతం, ఇదే అన్నమాట. సో స్లోలీ యువర్ లైఫ్ బికమ్స్ టైమ్లెస్ అండ్ ఇన్ఫినిటీ. దేర్ ఇస్ నో రష్. అదే దట్ ఈస్ ద డిఫరెన్స్ కదా, మనిషికి దేవుడికి ఏంటి వ్యత్యాసం. లిమిటెడ్నెస్ ఈజ్ మ్యాన్, ది అన్లిమిటెడ్నెస్ ఈజ్ గాడ్ కదా. సో యాజ్ యూ మెడిటేట్ యూ బికమ్ క్లోజ్ టు యువర్ గాడ్లీ నేచర్. Everyone is godly only, but our ego is the problem. Ego is the barrier. మెసేజ్ వచ్చిందా? మెడిటేషన్ చేసినప్పుడు బాగుంటుంది, మన బిహేవియర్ కూడా బాగా చాలా చేంజ్ అవుతుంది, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అంటే బాగా ఎక్కువ లవ్వింగ్గా
ఎక్కువ రిజల్ట్ ఓరియంటెడ్ కాకుండా జస్ట్ ఎంజాయింగ్ ద మూమెంట్ అలా కొంచెం సేపు ఉంటుంది, బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మనం బాడీ టయర్డ్ అయిపోతుందో, బాడీ టయర్డ్ అయినప్పుడు ఆ అవేర్నెస్ పోతుంది. అది అంటే ఇప్పుడు నేను డైలీ 1 hour చేస్తాను మార్నింగ్ అంతే. త్రూ అవుట్ ద డే ఐ ట్రై టు బీ మెడిటేటివ్, బట్ బికాస్ ఆఫ్ వర్క్ బిజీ అండ్ ఆల్ ఐ కెనాట్. అప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ అయిపోయిన టైం క్రంచ్ రన్నింగ్ రేస్లో అప్పుడు అవేర్నెస్గా ఉండదు. బాడీ టయర్డ్ అయినప్పుడు ఆటోమేటిక్గా విసుగు రావటము, అంత కోపం రావటం, మళ్ళీ అర్షద్వర్గాల వైపు వెళ్ళిపోతుంది. సో అది ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? ఏంటంటే ఒకటి మెడిటేషన్ అనేది ఈజ్ వన్ మెథడ్, వెరీ పవర్ఫుల్ మెథడ్. అంటే హౌ కెన్ యూ బీ మోర్ కాన్షియస్ అంటే యూ మెడిటేట్ అండ్ గెట్ ఓవర్ ద పాస్ట్ని రిమూవ్ చేయడమే మెడిటేషన్ కదా. ఏమవుతుందంటే మన లైఫ్లో అలాగా వెళ్తున్నప్పుడు ఏంటంటే వీఆర్ కాన్స్టెంట్లీ పికింగ్ అనమాట. అవడో మన ఏదో అంటాడో రే అని వాడిని మనం గుర్తుపెట్టుకొని ఎంతో వాడిని మైండ్లో మనం వాడిని అలాగా తిప్పుతూ ఉంటాం. వాడు వచ్చాడు వెళ్ళిపోయాడు, అయిపోయింది వాడి పని. హీ వాజ్ జస్ట్ ఏ క్యారెక్టర్, నథింగ్ మోర్ దెన్ ఏ క్యారెక్టర్. ఒక పాత్ర వహించాడు అంతే, అంతకుమించి లేదు. దాన్ని మనం అలాగ తిప్పి దాన్ని ఒక మన రియాలిటీ చేసుకుంటున్నాం కదా. యాక్చువల్లీ లైఫ్ ఈజ్ నథింగ్నెస్. మైండ్ బల్కీగా హెవీగా ఉండేవాడికి ఇదంతా ఇంటెన్స్ జర్నీ అన్నమాట. లైఫ్ ఇంటెన్స్ జర్నీగా ఉంటుంది ఎవరికంటే మైండ్లో ఉండేవాడికి. అదే మైండ్ ఫ్రీ అయిన వాళ్ళకి, లిబరేటెడ్ సోల్కి దేర్ ఈజ్ నథింగ్. దే ఆర్ మియర్లీ ఒక క్యారెక్టర్స్ అన్నమాట. దే ఆర్ వాకింగ్ ఇన్ టు యువర్ లైఫ్, ఆల్సో ఎగ్జిటింగ్. అలాగని యూ వోంట్ బీ అన్జస్ట్ అండ్ అనెథికల్, యూ విల్ బీ విత్ ఆల్ ద లవ్. సో మనం ఎలా తీసుకుంటున్నాం, అందుకే ఎప్పుడు కాన్షియస్ లివింగ్ కమ్స్ ఫస్ట్ అనమాట. కాన్షియస్ లివింగ్ అప్పుడు ఏమవుతుందంటే నువ్వు నీ లైఫ్లోకి నువ్వు వీళ్ళని క్యారీ చేయవి పాత్రలని. ఇప్పుడు నువ్వు ఎంత ఇంజోర్డ్గా ఉంటున్నావు అని కదా, మైండ్ హల్కా చేస్తే యూ వోంట్ ఫీల్ ఇంజోర్డ్, యూ కెన్ ట్రావెల్ ఈజీలీ అనమాట. ఇప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే ఇంటెన్స్ అండ్ ట్రొమాటిక్ అవుతుంది కదా. లైఫ్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఇంటెన్స్ అండ్ ట్రొమాటిక్. ప్రతిదీ అలా మైండ్లో బరువులు క్యారీ చేస్తూ ఉన్నాం. 1 kg 2 kg కాదు, టన్స్. సో యూ హ్యావ్ టు లిబరేట్ యువర్ మైండ్స్ అనమాట. వన్స్ ద మైండ్స్ ఆర్ లిబరేటెడ్, దెన్ అలాగ చిన్నగా ఏదో వాటర్ మీద రాసినట్టు ఉండాలి. నాట్ స్ట్రాంగ్ మెమరీస్, ఇంటెన్స్ మెమరీస్, ట్రొమాటిక్ ఈవెంట్స్ ఇలా కాదు. జస్ట్ రిలాక్స్డ్లీ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్. అలా ఈదుతున్నట్టు ఉండాలి, ఎగురుతున్నట్టు ఉండాలి. ఇంకా చెప్పాలంటే సో స్లోలీ ఏంటంటే కాన్షియస్ లివింగ్లోకి రావాలి. అప్పుడు ఏంటంటే మీ అక్యూములేషన్ అనేది తగ్గుతుంది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, బీ ఇన్ ద యాక్ట్, ఆపరేట్ విత్ లవ్. అప్పుడు ఎలా అక్యూములేట్ చేస్తావు? ఇప్పుడు ఏంటంటే అదర్గా చూస్తున్నావు కాబట్టి అక్యూములేషన్ చేస్తున్నావు కదా. అదర్ని నీలా చూస్తే, ఇఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్, అప్పుడు ఎలా చూస్తావు? సో అవర్ హోల్ గోల్ ఆఫ్ లైఫ్ ఆ కాన్షియస్నెస్గా ఆపరేట్ చేయాలన్నమాట. అప్పుడు దెన్ దేర్ ఈజ్ నో బ్యాగేజ్. చిన్న ఎయిర్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏంటంటే ట్రాలీస్, 4-5 ట్రాలీస్ క్యారీ చేస్తున్నాం విత్ హెవీ లగేజెస్. చిన్నగా మైండ్ లైట్గా పెట్టుకుంటే జస్ట్ ఎయిర్ బ్యాగ్ వేసినట్టు ఉంటుంది అనమాట. ద ఫస్ట్ థింగ్ యూ ఫీల్ లెస్ బ్యాగేజ్ అయిపోతుంది. సునాయాసంగా జీవించాలి, అనాయాసంగా మరణించాలి అంటే ఎట్లా? సునాయాసంగా జీవించి ఉన్నంత కాలం సునాయాసంగా జీవించాలి, మరణించేటప్పుడు అనాయాసంగా మరణించాలి. అనాయాసం అంటే ఎఫర్ట్లెస్. ఎవరి మీద ఆధారపడకుండా, ఆయాసం లేకుండా అట్లా బై బై చెప్తూ పోయేటట్టుగా ఉండాలి.
ఓకే ఓకే. నా తెలుగు చాలా అంతంత మాత్రం. ఇప్పుడు ఏంటంటే నేను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అర్థమైంది. అదే సునాయాసంగా ఎలా జీవిస్తాం? మనసు ఇంత బరువుగా పెట్టుకుంటే ఎలా జీవించగలం సునాయాసంగా? అది ఊహే అవుతుంది. అందుకే ఎప్పుడు కాన్స్టెంట్గా మైండ్ రిమూవల్ చేయాలి. నేను అన్నది వచ్చేస్తుంటుంది ఎప్పుడు, అది ఎవరిని వదలదు. జ్ఞానీస్ కూడా పడిపోతారు. సడన్గా కాన్షియస్నెస్ ఇలాగ డ్రాప్ అయిపోతాడు, అయిపోయింది సఫా. గురువులు కూడా పడిపోతారు. బికాజ్ హయ్యర్ ఆపర్చునిటీ ఫర్ ఈగో. అందుకే ఎవ్రీ టైమ్ యు ఆర్ ఆపరేటింగ్ ఓన్లీ ఎస్ కాన్షియస్నెస్ నుంచి ఒక స్టెప్ కింద వచ్చినా కూడా ఈగో విల్ టేక్ ఓవర్ అనమాట. కాన్షియస్నెస్ అంటే నేను అన్నది ఉందా, నేను దాని నుంచి మీరు ఆపరేట్ చేయాలి. నేను అన్న ఆ స్ఫురణ ఉంది కదా, అక్కడ మీరు యు ఆర్ ఫ్రీ. అక్కడ యు ఆర్ ఫ్రీ. నేను అన్న దాని నుంచి యూ హ్యావ్ టు ఆపరేట్ అన్నమాట. అక్కడ యు ఆర్ లిబరేటెడ్. అక్కడ ఏమి మట్టి అంటదు. ఇఫ్ యూ థింక్ ఐ ఆమ్ దాస్, అంబా దాస్, గాన్. యు ఆర్ నథింగ్. యు ఆర్ జస్ట్ ద గాడ్ వేరింగ్ ది అంబాదాస్ క్యారెక్టర్. ఐ నో ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ నా స్టాండ్ పాయింట్ నుంచి చెప్తున్నాను. అర్థమైందా? సో ఆపరేట్ యాజ్ కాన్షియస్నెస్ అంటే అక్కడ నీకు అంటను, లేదంటే అయిపోతారు. అప్పుడు మీకు లైఫ్ ఈజ్ సచ్ బ్యూటీ అనమాట, సచ్ బ్యూటీ. అలాగా గాలిలో ఒక పేపర్ ఎగిరిపోతున్నప్పుడు ఆ పేపర్కి ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ సో రిలాక్స్డ్. ఎందుకంటే పేపర్ కంటూ ఒక ఎనర్జీ లేదు. అందుకే మీ ఎనర్జీని కూడా ట్రాన్సెండ్ ద ఎనర్జీ. అర్థమైందా? ఐడెంటిటీ లేనప్పుడు ఏమవుతుంది? అలాగే ఎంచక్క ఆ గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతాం కదా. నేను అనుకుంటే అయిపోతాం. అర్థమైందా? ఇప్పుడు ఒక బ్యాంబూ ట్రీ ఉంది. బ్యాంబూని ఏమంటాం తెలుగులో? వెదురు. సో గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది బ్యాంబూ? ఎందుకు అంటారు? అంటే లోపల ఏమైనా ఉంటుందా? అది రహస్యం. లోపల ఏమీ లేనప్పుడు యు ఎంజాయ్ అనమాట. ఆ మూమెంట్ కూడా సో బ్లిస్ఫుల్. ఏదొస్తే నీ పల్లెల్లో ఏది పడితే అదే నీ యువర్ రియల్ యునో. మన ఏదైనా మన జీవితంలో ఏది ఉంటే దట్ ఈజ్ యువర్ బెస్ట్ లైఫ్. అప్పుడు ఏంటంటే లైఫ్ని నిజంగా ఒక గిఫ్ట్లా చూస్తాం. ఇప్పుడు ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అనేది ఒక సామెత మనకి. అదొక అన్రియాలిటీ. అది ఇది ఫిక్షన్. ఇప్పుడు ఏంటంటే మనం చెప్తాం ఓకే లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అని. నో, అది లైఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్ ఫర్ మెనీ కదా. ఎందుకంటే నేను అన్నది యు ఆర్ హోల్డింగ్ టు ఇట్ సో స్ట్రాంగ్లీ. ఇలా పట్టుకుంటాం అనమాట. ఇలా యూఆర్ హోల్డింగ్. holding the character. Yeah, holding the character. We are holding the character. Who is Ambadas? Ambadas is nothing. Ambadas is just consciousness. What are you? It's a pure consciousness అన్నమాట. అది ఎప్పుడైతే నువ్వు చేరుతుంటావో then you understand life. అంబాదాస్ అనేది ఒక థాట్ అని తీసుకోవాలి. అసలు ఏమీ తీసుకోకు. నో థాట్ ఆల్సో. అంబాదాస్ ఇస్ నథింగ్. థాట్గా అసలు తీసుకునేది ఏమీ లేదు ఇక్కడ. అంటే అగైన్ యు ఆర్ రన్నింగ్ ద ఇంజన్ అనమాట. ఆ అంబాదాస్ అంటే ఒక థాట్గా తీసుకోవాలని నువ్వు ఇంకో ప్రశ్న వేసి నీ మైండ్ని రన్ చేసావు. మళ్ళీ నేనేం చేస్తానంటే లీవ్ ఇట్, ఫర్గెట్. I have to justify the character. Then nothing. But there is nothing called as good ego, bad ego, There good effects of ego. I'm sure there are good effects of ego Yes. also. No? ఏతలే I'm sure. ఎలా మాట్లాడాలి దీని మీద? అంతే అంతే సరిపోయి. It's on, right? Yeah.
But I'm sure there is something called as good ego, bad ego. Good ego that serves you better, bad ego, no, because There's that's nothing. how society works kada. You The need to have society some works that way. amount of See, ego. we want to exploit. We say good ego because we want to exploit. Right, I don't disagree with you, but అంటే మేబీ దిస్ ఇస్ అంటే ఐడియల్ వరల్డ్లో అది పనిచేస్తుందేమో, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఈగో ఈజ్ గుడ్. యా సి ఏంటంటే ఈగోలెస్ అంటే యు ఆర్ నాట్ ఎ స్లేవ్, యు ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ స్లేవ్. కానీ దిస్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద ఇన్ఫైనైట్ స్పేస్. వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ? హౌ కెన్ యూ లివ్ యువర్ బెస్ట్ లైఫ్? Your best life comes when you are experiencing your inner peace anamata. The only way to experience inner peace is by letting go your ego. Total dissolution. Only when you dissolve ego, you enter samadhis. Until then, it is only a distant dream. Yes, to live in the world, to do some stupid job, to live for yourself, you can have ego. But if you want to live a life of pure divinity, pure inner peace and bliss, then you simply disappear, I would say. Just go back without leaving a trace of yourself. Not a trace. Forget. Then you will live in your highest peace. The highest peace. What the Upanishads tell us, what the Gita tells us, what every holy scripture, including the Bible, tells us. In the stillness, you have to remain in the stillness. In this moment, you become God. See, you are thinking you are a mortal. You are coming from the idea that I am so and so. But this is a fiction anamata. This is nothing. This is just an imagination that you think you are someone. Anduke peace is such a distant dream for us. It is a far away reality. We know life should be peaceful. Anduke we disagree with ourselves. We know that these jobs are nothing. మన లైఫ్ ఏంటంటే సుఖంగా బతకడమే జీవితం. దట్ ఈస్ ఆల్ ఐ నో. టు మీ టుడే లివింగ్ పీస్ఫుల్లీ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ. పీస్ ఎప్పుడూ ఒకసారి కాదు, ఎవ్రీ మూమెంట్. ఎవ్రీ మూమెంట్ యు ఆర్ జస్ట్ సిప్పింగ్ టీ, peaceful, sitting peaceful, talking peaceful, listening peaceful. దానికి ఏంటంటే ట్రాన్సెండ్ చేయాలి. లేదు నేను కొంచెం ఉంచుకుంటాను, నన్ను నేను ఉంచుకుంటాను, బట్ ఐ షుడ్ హ్యావ్ ద హైయెస్ట్ ఎక్స్పీరియన్స్. నో, బట్ దిస్ ఈజ్ నాట్ రిజెక్టింగ్ ఎనీథింగ్. యు ఆర్ సింప్లీ రిజెక్టింగ్ ద ఇల్యూజరీ నేచర్ ఆఫ్ థింగ్స్. అంటే మన ఇమాజినేషన్ని మనం ఇది చేస్తున్నాం తప్పితే ఇక్కడ ఏమి యు ఆర్ నాట్ సేయింగ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అన్రియల్. అండ్ యూ విల్ హ్యావ్ మెంటల్ క్లారిటీ. You are 0 or 100%. ఇది You are 0 or 100%. అర్థం కాలేదు ఏంటి? మనం 0 ఉండాలి లేకుంటే 100%. 0 ఉంటే 100% ఉంటాం, 1% ఉన్నా 0 అయిపోతాం. ఇది బాగుంది. నో యూ కెన్ ఆల్వేస్, అది కరెక్ట్. 0 నుంచి ఆపరేట్ చేయమని అంటున్నాను నేను ఏమంటున్నానంటే నిన్ను నవ్వడు మోసం చేయలేడు, ఏమీ జరగదు, నువ్వేమీ ఈగో ఏమి ఉంచుకోకు, అది నిన్ను దూరం చేస్తుంది. ఈగో ఉంచుకుంటే నీ భార్యాభర్తలు కూడా పెట్టుకుంటారు డిఫరెన్సెస్, వాళ్ళు వాల్స్ పెడతారు. నేనేమంటున్నా అంటే బీ ట్రాన్స్పరెంట్, అన్నీ చెప్పు. అర్థమైందా?
జీరో నుంచి ఆపరేట్ చేస్తే 100% బతకచ్చు. అది మెసేజ్ అదేనా? జీరో నుంచి ఆపరేట్ చేస్తే 100% బతకచ్చు. కరెక్ట్ అది. 1% ఉన్నా జీరో. అంతే, దట్స్ రైట్. సో ఆపరేట్ ఫ్రమ్ ద జీరో స్టేట్. ఇంప్రొవైజ్ చేస్తాం. ఆపరేట్ ఫ్రమ్ ద జీరో స్టేట్, రీచ్ యువర్ ఫుల్ స్టేట్. ఆపరేట్ ఫ్రమ్ ద జీరో స్టేట్, రీచ్ యువర్ ఫుల్ ఎస్టేట్. Operate from the zero state and become an hero. సో అది తల్లి. సి ద వరల్డ్ గివ్స్ యూ సో మెనీ ఐడియాస్. ఐ అగ్రీ. ఏంటంటే యాజ్ అ టీనేజర్ యూ వాంట్ టు కీప్ యువర్ ఈగో టు సస్టైన్, టు డూ ఎ జాబ్. ఎందుకంటే మనం అంతా జీరో అనుకుంటే ఆడొచ్చి మనని క్లీన్ స్వీప్ చేసేస్తాడు. ఐ అగ్రీ విత్ ద హోల్ వ్యూ. బట్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఎ వెరీ, అంటే వాట్ ఈజ్ రియాలిటీ. అర్థమైందా? The reality is this. We are living in reality. ఇది This is how society works. There are certain dynamics to it. We can't be too vulnerable. You can't be too No, you should not be receptive. vulnerable. See, all I am saying is you should be loving. Are you capable of love? Wherever we can. Danik, No. sadly, there are conditions. No, to there it. should be no conditions to love. Ideally. Are you trying to stop yourself from loving others? That's a disease. That's a sickness. It's worse than diabetes. Worse than cancer, I would say. You want to love someone and then you stop yourself saying no because I have to have little ego left. No. Because you are a loving being. Human beings are loving creatures. We want to love. That's all we need. నీకేం కావాలి? నిన్ను ఒకడు ప్రేమగా చూసుకోవడమే అది కావాలి. ఇంకేమైనా ఉందా నిజం? We just want love, believe me. We want to love, we want to be loved. Without love, the world is burial ground. ఎస్, స్కూల్ ఏజు, కాలేజ్ ఏజు, జాబ్ చేసే రోజుల్లో ఎస్, యూ వాంట్ టు వర్క్, యూ వాంట్ టు హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్, సమ్ ఐడియాస్. బట్ పీపుల్ హూ వాంట్ టు రియలీ ఎవాల్వ్ స్పిరిచువలీ, who want to be in their inner happiness, they have to slowly let go. Let go should come in anamata. That is the journey of meditation. Meditation is the journey of letting go all the belief systems, all the ideas. Could you please expand on conscious living and awareful living? అంటే కాన్షియస్ లివింగ్ అంటే ఏంటంటే యు ఆర్ లివింగ్ ఇన్ ద మూమెంట్, ట్రయింగ్ యువర్ బెస్ట్ ఇన్ దిస్ మూమెంట్. అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, యూ హ్యావ్ టు ఆపరేట్ ఫ్రమ్ దట్ ఇన్నర్ రిలాక్సేషన్ అనమాట. నో రష్, నో టైమ్. కెన్ యూ ఫర్గెట్ టైమ్ అండ్ ఆపరేట్? దట్ ఈస్ కాన్షియస్ లివింగ్. అంటే ఫర్గెట్ టైం ఏమవుతుంది? టైంని అలాగా పుష్ ఇట్ అవే, పక్కన పెడితే you will slow down, you are happy. So how to live consciously is a beautiful question. ఎందుకంటే everyone talks about conscious living, live with awareness, live in the moment అనేది బాగా వినపడుతుంది కదా. How do we do that? Push away time, take your time. ఇప్పుడు ఏదో పని చేస్తున్నాం, take good amount of time for that. Operate without time. You want to say iron your clothes, ఇస్త్రీ చేయాలనుకుంటున్నాం, బట్టలు ఇస్త్రీ చేయాలనుకుంటున్నాం హ్యాపీగా, నాట్ ఏ రింకల్, ఒక్క మడత కూడా లేకుండా, నాట్ ఈజీ. అలాగా నో టైం, జస్ట్ అంటే ఇట్ బికమ్స్ అన్ ఆర్ట్ పీస్ అనమాట. అది మనస వాచ కర్మణ
త్రికరణ శుద్ధిగా పర్ఫెక్ట్గా చేయాలి టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. అసలు మనసా వాచ దెర్ నథింగ్ అనమాట. యు ఆర్ ఓన్లీ గాడ్ ఈస్ డూయింగ్ ఇట్. ఇట్ ఈస్ కంప్లీట్ ట్రాన్సెండెన్స్. ఎందుకంటే టైం లేదు అక్కడ. యు ఆర్ జస్ట్ బికమింగ్ ఎ గాడ్ అండ్ డూయింగ్ ఇట్. టీ తాగుతున్నాం, ఎంజాయ్ ఎంజాయ్. ఒక్కొక్క సిప్, ఆ ఒక్క సిప్ షుడ్ బికమ్ సో ఇంటెన్స్. దట్ ఈస్ యువర్ ఓన్లీ రియాలిటీ అట్ దట్ మూమెంట్. ఆ టైంలో మన స్థలం కూడా కబ్జా అవ్వచ్చు, బిలీవ్ మీ. బట్ యు ఆర్ ఇన్ ద సిప్పింగ్ ఆఫ్ ద టీ. దెన్ యూ ట్రాన్సెండ్ అనమాట. అది దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. వెన్ యువర్ మూమెంట్ బికమ్స్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్. సో ఎలా అన్నదానికి పుష్ అవే టైం, ఆపరేట్ as గాడ్, ఇన్ 2 words. అవేర్ఫుల్. అదే అవేర్నెస్, కాన్షియస్నెస్, అవేర్నెస్, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ది సేమ్ థింగ్. యు ఆర్ టాకింగ్ అబౌట్ ది సేమ్ థింగ్. అంటే ఐ నుంచి ఆపరేట్ చెయ్యని, ఆపరేట్ యాజ్ ఫ్రమ్ ద ఐ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద లివింగ్ ఇన్ ప్రజెంట్. అంతే. యాక్చువల్లీ ప్రజెంట్ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ. మనం ఏంటంటే నిన్నట్లో బతుకుతుంటాం, ఫ్యూచర్ ప్లాన్ చేస్తూ ఉంటాం. మరి ఫ్యూచర్ చేయకపోతే జీవితం ఎలా ఉంటుందంటే ఫర్గెట్. లైఫ్ విల్ టేక్ కేర్. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ సో అబండెంట్. నీ ప్లానింగ్తో సమస్య లేదు అక్కడ. మనం ఏంటంటే దాన్ని ఒక మల్టిప్లిసిటీలోకి వెళ్ళిపోయాం, ఎన్నో ఒక ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం, కాంప్లెక్సిటీలోకి వెళ్ళిపోయాం. వీ థింక్ లైఫ్ ఈజ్ డిఫికల్ట్ అండ్ ఇట్ షుడ్ బి డిఫికల్ట్, బట్ లైఫ్ ఈజ్ ప్యూర్ జాయ్. మనం ఎలా బతుకుతాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు పరిగెత్తుకుంటా 9 o'clock వెళ్ళిపోయి అలాగ లేట్గా 1 o'clock వచ్చావంటే అది దట్స్ పనిష్మెంట్. యూ షుడ్ నో హౌ మచ్ యూ షుడ్ బి యాక్టివ్, హౌ మచ్ యూ షుడ్ బి ఇన్వర్డ్. ఆ ఇన్నర్ బ్యాలెన్స్ రావాలి కదా. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండే దే ఆర్ డీప్లీ ఫ్రస్ట్రేటెడ్. దే నో ఇట్ ఈస్ అ లై దే ఆర్ లివింగ్, డోంట్ దే? ఎంతోమంది చూడండి 16 గంటలు అలా పనిచేసే వాళ్ళని అడగండి, ఆర్ యూ హ్యాపీ అని. ఫర్ దెమ్ లైఫ్ ఈజ్ ఎ హెల్ అనమాట, ఎ హెల్ ఆన్ ఎర్త్. అది ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు, యూ కెన్ ఆస్క్ దెమ్ కదా. అందుకే బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. ఎంత సమయం బయట ఉండాలి, ఎంత సమయం లోపల ఉండాలి. అలాగని వర్క్ని గివప్ చేయాల్సిన అవసరం లేదు, బట్ డూ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. నేను అంటుంది శరీరానికి సస్టైన్ చేయడానికి ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉంచాలి. అలాగని ఎక్కువ చేస్తే నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుద్ది మొత్తం అక్కడ. యూనో అది ఎట్లా చూసుకోవాలి బ్యాలెన్స్? అది ఏంటంటే దానికి యూ హ్యావ్ టు టర్న్ ఇన్వర్డ్స్ అనమాట. అప్పుడు మనం చేసేది ఏం లేదు, ద బ్యాలెన్స్ విల్ కమ్. మనము అది ఆటోమేటిక్గా జరగాలి. సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. యూ విల్ అరైవ్ ఎట్ దట్ ఇన్నర్ బ్యాలెన్స్. ఇన్నర్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కదా ప్రాబ్లమ్స్, డిసీజెస్ కూడా అందుకే వస్తాయి. ఇంకెందుకు వస్తాయి? దెన్ అగైన్ వీ బ్లేమ్ గాడ్ ఆర్ సమ్ వన్. ఇట్స్ సెల్ఫ్ మేడ్. ఇప్పుడు ఏదో ఒక సాఫ్ట్వేర్ పొజిషన్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ తీసుకుంటున్నాను ఎందుకంటే అందరు రిలేట్ అవుతారు నాథింగ్గా. ఎందుకంటే దే హ్యావ్ హై ప్యాకేజెస్ లీడింగ్ టు హై బ్యాగేజెస్ ఆల్సో. ఏమవుద్దంటే ఆడెవడో కాల్ చేస్తాడు, ఇది ఐ వాంట్ దిస్ బై టుమారో. అది ఏమవుద్ది? బ్రెయిన్ సెల్స్ ఉంటాయంట, అవి పేలిపోతూ ఉంటాయి లోపల. తర్వాత బ్రేక్ డౌన్, డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, యాంగర్.
కాదా? అందుకే యూ హ్యావ్ టు డిఫైన్ నీ కేపబిలిటీస్. ఎంతోమంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ నుంచి దే ఆర్ ఎగ్జిటింగ్. దే నో దట్ ఇది వేస్ట్ అని. మరి జాబు పెద్ద జాబ్ ఉంటే మంచిదే కదా అంటే ఎస్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద బ్యాలెన్స్. బ్యాలెన్స్తో ఆపరేట్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఇది. అంటే మన కోసం మనీ కోసం మనం కాదు. ఏమమ్మా, డూ యూ అగ్రీ? సమ్ వాట్? గురూజీ నమస్కారం. అంటే జనరల్గా మొన్న మీతో మాట్లాడిన ఒక క్వశ్చన్ మళ్ళా యాక్చువల్లీ అంటే ఒకసారి మీరు చెప్పింది అనలైజ్ చేస్తే లైఫ్లో ఏ యానిమల్ కూడా ఫుడ్ కోసం తాపత్రయపడట్లే, ఏ జీవి కూడా. యాక్చువల్లీ మనిషి ఒక్కడే ఫుడ్ కోసం తాపత్రయపడుతున్నాడు. అయితే ఫుడ్ ఎంతసేపు తింటాడు ఒక రోజులో అని చూస్తే 3 పూట్ల తింటున్నాం. టుగెదర్నెస్ చూస్తే కూడా ఇట్ ఈస్ నాట్ ఎక్సీడింగ్ మోర్ దాన్ 45 minutes. ఈ 45 minutes కోసం మనిషి ఎక్కడ తాపత్రయపడుతున్నామంటే వీఆర్ వర్కింగ్ ఫర్ 17 hours, 18 hours ఇన్ ఎ డే ఫర్ 45 minutes టు ఫిల్ ద బెల్లీ. పోనీ 45 into 4 ఆఫ్ ద ఫ్యామిలీ వేసుకున్నా కూడా ఐ థింక్ 18 hours ఈజ్ టూ ఎన్లార్జ్డ్. సో అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు అన్నారు కదా బ్యాగేజెస్ ఎక్కువ వేసుకుంటున్నామంటే, సో ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే వీఆర్ నౌ అండర్స్టాండింగ్ దట్ you are taking extra pain to fulfill your stomach and your bellies of your family, which will not exceed more than 1 hour or 2 hours of your day, but you are spending extra amount of almost 18 hours. Now how do I see that, contain myself to see that what is sufficient is earned, then the rest is all lived in a peaceful way? This is a question I have. అంటే ఏం చేయాలన్నా? ఎలా చేస్తే ఆ బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి వి విల్ బి క్లోజ్ టువర్డ్స్ దట్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏం చెయ్యాలి? నా రికమెండేషన్ ఏంటంటే, సో బాలకృష్ణ ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ యువర్ రికమెండేషన్ టు అచీవ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? నేనేం చెప్తానంటే మెడిటేషన్స్ షుడ్ బికమ్ ఇంటిగ్రల్ టు యువర్ లైఫ్. 1 అంటే యూ షుడ్ బికమ్ ఏ గుడ్ మెడిటేటర్ బికాజ్ యూ సీ లైఫ్ విత్ ద రైట్ విజన్. మెడిటేషన్స్ షుడ్ బికమ్ an important thing, a pillar of your life. ఏమవుద్దంటే అక్కడ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్, బట్ యు ఆర్ స్లోలీ అన్లెర్నింగ్, letting go of your old stale ideas is one thing. And check yourself, is the job really playing a big role in your life or you are just losing yourself? ఎంతవరకు ఆ జాబ్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం? ఇఫ్ ద జాబ్ ఈజ్ గుడ్ ఎనఫ్, ఆల్వేస్ కంటిన్యూ, గెట్ యువర్ ఇన్నర్ పీస్. మీరు ఏంటంటే ఇన్నర్ పీస్ నుంచి ఆపరేట్ చేసే ప్రయత్నం చేయండి. జాబ్ని వదిలేయడం అనేది అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం. యూ విల్ హ్యావ్ అనదర్ ప్రాబ్లం. ఇంట్లో ఉంటే మరి ఊరికే ఉంటామేంటి, పనులు చేయాలి కదా అక్కడ. సి, మనకి పనులు తప్పవు. సో కీప్ వన్ యాక్టివిటీ బట్ డోంట్ బి లాస్ట్ ఇన్ ద యాక్టివిటీ. అంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అది హెల్త్ వెల్బీయింగ్ రెండు ఉండాలి. దీనికి నా 1 రికమెండేషన్ ఏంటంటే బీ ఏ గుడ్ మెడిటేటర్ అండ్ ఆపరేట్. ఇట్ విల్ టేక్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే అవసరాలు తీర్చుకోవడం కోసం ఆనందాన్ని తాకట్టు పెట్టద్దు. ఎగ్జాక్ట్లీ. అవసరాల కోసం అవసరం ఎంత అనేది ఫస్ట్ జడ్జ్ చేయండి. అది అవసరం ఏం లేదు, అవసరం నేను చెప్తున్నాను. అవసరం ఏముంది? ఇట్స్ ఈజీ టు సే, ఎందుకంటే ధైర్యం ఉండాలి. అది ఆకలి దప్పులు తీర్చుకోవడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, విశ్రాంతి తీసుకోవడం, అవన్నీ అవసరమే కదా.
సో ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం మన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం అనే విషయం మర్చిపోతే ఇంకా సి లైఫ్ ఈజ్ ఫుల్. మీరు ఏమి చేయకపోయినా యువర్ జర్నీ విల్ హ్యాపీలీ కంటిన్యూ. అందరికీ ఈరోజు సేవింగ్స్ ఉన్నాయి. ఆవిడ సేవింగ్స్ లేనివాడు ఆవిడ ఉన్నాడేంటి ఈరోజు? మన దగ్గర వీ హ్యావ్ సఫిషియంట్ బ్యాలెన్స్ కాదా? అందరి దగ్గర ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఈ 2 years 3 years ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా కనీసం 10 లక్షలు సేవింగ్స్ ఉంటాయి కాదా? కరెక్టా కాదా? అందరి దగ్గర ఉన్నాయి కానీ ధైర్యం లేదు, సరిపోవు అని ధైర్యం లేకది. యు ఆర్ పిరికి పందలు అన్నమాట. భయపడుతుంటారు. భయపడుతుంటే ఏమైపోద్ది? ఈరోజు టేకెన్ కేర్, రేపు టేకెన్ కేర్, అండ్ ఎ వైస్ మ్యాన్ విల్ ఫిగర్ అవుట్. సి అలాగని లేజినెస్ కాదు ఇక్కడ నేను చెప్పేది. ఐఎమ్ సేయింగ్ బీ ఫియర్లెస్, ట్రై న్యూ థింగ్స్. ఈ క్లారిటీ వస్తే నువ్వు ఫ్రీగా ఉండవు. యూ వాంట్ టు డూ సంథింగ్, యూ వాంట్ టు క్రియేట్, యూ వాంట్ హెల్ప్ సెల్ఫ్లెస్లీ. మనకేదో పేరు వస్తుందని కాదు, అదే అబద్ధం. అర్థమైందా? సో ఫియర్లెస్గా హ్యాపీగా ఆపరేట్ చేయాలి. అది అంటే తెగించడం కాదు, గేమ్ ఫియర్లెస్ బాధ్యతలు బట్ వైజ్. ఫియర్లెస్ బట్ వైజ్. మంచి వాల్యూస్ ఇవ్వాలి. పిల్లలు ఉంటారు, పిల్లలకి ఏమి ఇవ్వాలి? వాల్యూస్. ఈ మెడిటేషనే ఇవన్నిటికి కావాల్సిన శక్తిని అంటారా? అంతే. ఎందుకంటే మెడిటేషన్ అంటే ఏం లేదు కాబట్టి. మెడిటేషన్ ఈజ్ ఎ వే టు నో యువర్ నథింగ్నెస్. మెడిటేషన్లో నువ్వు ఏం చేస్తున్నావు? లర్నింగ్ చేయవు, అన్లర్న్ చేస్తావు. అన్లర్న్ చేసిన వెంటనే నీ మైండ్ విల్ ఎక్స్పాండ్ అనమాట. అక్కడ ఉంటుంది అంత నాలెడ్జ్ అంతా. జ్ఞానం అంటాం కదా, జ్ఞానం ఎక్కడ వస్తుందంటే నిన్ను నువ్వు ఎంప్టీ చేసుకునే కొలది నీ క్లారిటీ పెరుగుతుంది. అదే గైడ్ చేస్తుంటుంది మన life. అది గైడ్ చేస్తుంది. Okay. ద ఎంప్టీడ్ మైండ్ ఈజ్ ద హైయెస్ట్ గైడ్ అనమాట ఇన్ యువర్ లైఫ్. దట్ ఓన్లీ ఈజ్ గాడ్. మెడిటేషన్ ఎంతసేపు చేయాలంటారు పర్ డే? 1 hour అలా చేసుకోవాలి, హాఫ్ అన్ అవర్, 1 hour మన లెవెల్ బట్టి. లేదు బాగా వీఆర్ ఏబుల్ టు డెవలప్ అంటే యూ డూ ఇట్ ఫర్ లాంగర్. ఐ థింక్ వన్ థింగ్ దట్ కెన్ చేంజ్ ద వరల్డ్ టుడే ఇస్ మెడిటేషన్. ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ ఉందా? ఇలా తిప్పుతున్నాం కదా రీల్స్, ఇలా అనగానే ఒక బ్రెయిన్ సెల్ ఎగిరిపోద్ది అక్కడ. జస్ట్ డూ దిస్ అండ్ సీ, లుక్ ఎట్ ది చేంజెస్ ఇట్ విల్ బ్రింగ్. మొత్తం అంతా కంప్లీట్ మొత్తం కెమికల్ ఇంబ్యాలెన్స్లు అయిపోతాయి. దట్స్ ఇట్, గాన్. ఏంటంటే ఇవన్నీ చుట్టూ ఇన్ని ట్రిగ్గర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ సేఫ్టీ బబుల్. ఇలాంటి వరల్డ్లో హౌ డు యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్? ఫోన్లో అందరి దగ్గర ఉన్నాయి, డిస్కౌంట్లో కూడా పెడతారు. ప్రైమ్ ఏంటది, ప్రైమ్ డీల్, ప్రైమ్ డే డీల్, డిస్కౌంట్లో కూడా పెడతారు. సో దే వోంట్ లీవ్ యూ, యూ హ్యావ్ టు లీవ్ దెమ్ కదా. ఈఎంఐలు కూడా పెట్టేశారు. సో దే ఆర్ మేకింగ్ ఎవ్రీ వన్ క్యాపబుల్ టు బై. సో యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ బబుల్. ఆ సేఫ్టీ బబుల్లో ఉంటే సుఖంగా బతుకుతారు. అది మెడిటేషన్ చేసినప్పుడు నిద్ర రావడం కరెక్టేనా? ఏదొచ్చినా యాక్సెప్ట్ ఇట్ అంతే. మెడిటేషన్లో దేర్ ఆర్ నో రిజెక్షన్స్. యూ డూ నథింగ్, బీ సైలెంట్ అంతే. జస్ట్ బీ సైలెంట్. మెడిటేషన్ చేస్తున్నారు, ఏదో వస్తుంది, ఆవిడెవడో మన ఎప్పుడో తిట్టుంటాడు, ఆడిని మనం గట్టిగా మంచిగా రికార్డింగ్ చేసుకొని ఉంటాం. ఆడి ఎలా ఉంటాడు, ఆడి మొత్తం బ్రెయిన్లో ఆ ప్రింట్ ఉందా, మైండ్లో ఆ మ్యాప్ ఉంది వాడిది కదా. జస్ట్ బీ సైలెంట్, ఆల్ ద బబుల్స్ విల్ గో. ప్రతి సంస్కారం అలాగ నీ నుంచి దూరం అవుతుంది. జస్ట్ వెయిట్, బీ సైలెంట్. అలాగా మన లోపల ఉండే అన్ని కాయిల్స్ విడిపోతాయి.
వీఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఎందుకంటే వీఆర్ క్యారీ సో మెనీ కాయిల్స్ ఇన్ అవర్ మైండ్. కాయిల్స్ అంటే తెలుసు కదా, కాయిల్స్ అంటే ఏంటి, ఇలాగా చిక్కులు చుట్టుకొని మైండ్లో ఇలాంటి ఈ చుట్టులు ఎక్కువైపోయాయి. అండ్ పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ కదా. అందుకే విడుదల కావాలి మనిషికి. మనసుని విడుదల చేయండి అంటున్నాను నేను. మనసుని విడుదల చేయండి అంతే. ఇది వెరీ సైంటిఫిక్ అప్రోచ్ టు లైఫ్. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఫ్రీ యువర్ మైండ్ అండ్ లివ్ లైక్ ఎ కింగ్. బీ న్యాచురల్. అదే యువర్ రియల్ స్టేట్. ఈ చిక్కులు పెట్టుకోవడం మన స్టేట్ కాదు, అది ఈగో యొక్క లక్షణం. అది మనం ఏంటంటే సడన్గా ఆడవడం అంటాడు, నేను అబ్బా దాస్ నన్నే అంటావా అని చిక్కేసేస్తాం, అక్కడ ఒక చిక్కు పడుతుంది అలాగా. సో జస్ట్ లీవ్ ఇట్. ఆడు అంటాడా, ఓకే లెట్ హిమ్. యు ఆర్ అన్టచ్డ్. ఆ మాస్టరీ రావాలి. అట్లా వదిలేస్తే కూడా లోకు అయిపోతామేమో అని. అయిపోతే ఏముంది. ఏంటంటే ఈ అప్రోచ్ ఏంటంటే ఏదో విధంగా నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావు అనమాట. ఏదో విధంగా అంబాదాస్ అనేవాడు ఉండాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. అంటే నేను ఎంటీనెస్ గా ఉండాలంటే నా జోలికి రాకూడదు కదా ఎవరు. వాళ్ళు ఒక మాట ఒకటి అడిగారు నన్ను, నేను ఆన్సర్ చెయ్యాలి. చేయకపోతే నేను పీస్ఫుల్ గా ఉండలేను. అదే కదా. ఇంకోటి నెక్స్ట్ టైం అనేస్తారు వాళ్ళు, అరే వీడు ఎన్నన్నా ఏమనడు, ఎన్నైనా అనొచ్చు అని. అట్లా నేను యాంగర్ ఉండకూడదు అన్న కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ డోంట్ క్యారీ ఎనీథింగ్. డోంట్ క్యారీ. అంబాదాస్ క్యాన్ బి జస్ట్ ఎ క్యారెక్టర్, తెలియాలి. ఓకే నీ జోలికి వచ్చాడంటే అండం తప్పు లేదు, బట్ దాన్ని క్యారీ చేయొద్దు అంటున్నానా, అనేసి వదిలేయాలి. అనకపోయినా అది చూసినప్పుడు అమ్మో అంబాదాస్ అనుకోవాలి, కానీ నీ మనసులో అంబాదాస్ నథింగ్ అనుకోవాలా. బుసగొట్టు కానీ కాటేయకు. అది కాటేయడం వల్ల నీ మనసు చెడిపోతుంది. సో నేనేమంటున్నా అంటే నువ్వు కాటేస్తావు, నువ్వు నిద్రపోతావు ఏంటి ఆ రోజు. కాటేసిన రోజు ఆడికి కాదు పడేది నీకే కాటు. సో డోంట్ డూ దట్. అది నేను అంటుంది. జస్ట్ హ్యావ్ ఎ క్యారెక్టర్, ఓకే ఫలానా సో అండ్ సో అని, కానీ దాన్ని ఎక్కువ బరువుగా ఎయిర్ బ్యాగ్ లాగా క్యారీ చేయి. పోనీ తిని అంటుంది కదా, కొంచెం ఉంటే బెటర్ కదా. ఓకే ఎయిర్ బ్యాగ్ లాగా పోనీ, నేను బతకాలి, నేను కొంచెం నా గడ్డి కూడా ఎవడు తినకూడదు కాబట్టి నా ప్లాంట్ని నేను కాపాడుకోవాలంటే ఓకే ఒక పిసర, జస్ట్ వన్ స్మాల్ స్లివర్ ఆఫ్ ఈగో ఈజ్ ఓకే, జస్ట్ టు సస్టైన్. బట్ డోంట్ బికమ్ ఒక బాడీ ఆఫ్ ఈగో విత్ ఇన్క్యాపబుల్ టు లవ్. అది ఏముంది దాంట్లో, విషయం లేని జీవితం అది. కానీ సిచ్యుయేషన్ వల్ల వచ్చిన హర్ట్ కానీ షేమ్ కానీ ప్రైడ్ కానీ ఏవైనా ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఏ సిచ్యుయేషన్లోకైనా ఎవరైనా హర్ట్ అవ్వడము, షేమ్ ఫీల్ అవ్వడము, యాంగరు అవన్నీ ఉంటాయి కదా. ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ లోపల ఉండిపోతాయి కదా. అదే తీయాలంట. అది తీయడమే, అది తీయాలి సైంటిఫికల్లీ. అది సైంటిఫిక్. అది ఎలా రిమూవ్ చేయాలో తెలియదు, కానీ అది లోపల ఉండిపోతుంది. అది అందరూ బాధపడుతున్నారు ఇక్కడ. ఎవ్రీబడి నోస్ ఈ బ్యాగేజీలు తీయకపోతే నేను సుఖంగా ఉండలేకపోతాను. ఎంతమందికి నిద్రలు పడుతున్నాయి. అవును, పట్టదు. అవడు మన డిస్టర్బ్ చేస్తున్నాడు కదా, అది ఎవరు? ఆ సంస్కారమే. మనం ఎక్కడో ఒక ట్రేసులు పెడుతున్నాం అనమాట. అలా వీఆర్ ప్యాకింగ్ అవర్ బ్యాగ్. మన బ్యాగు మనసు అనే ఒక బ్యాగ్లో మనం అన్ని పెట్టుకుంటున్నాం. పెన్సిలు, షార్ప్నరు, స్కేలు, బుక్, అంటే మెమరీస్. యూ హ్యావ్ టు బికమ్ ఫ్రీ అనమాట. ఎంతమంది సుఖంగా అలా పడుకొని సుఖంగా లేస్తూ ఏ ఆలోచన లేకుండా ఎంతమంది బతుకుతున్నారు? ఎంత అవసరం అంత ఆలోచన ఉండాలి. ట్రామాస్ ఉండవా? ఉంటాయి. దిస్ ఈజ్ వై యూ షుడ్ రిమూవ్. దిస్ ఈజ్ వై యూ షుడ్ రిమూవ్ ద ట్రామాస్ కదా. రీసెంట్లీ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ అనేది నాకు తెలియదు. ఈ మధ్య నేను ఏం విన్నానంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాషన్గా నేర్చుకుంటూ ఉంటారు కదా, లైక్ మ్యూజిక్, డాన్స్, వయలిన్ అని వాట్ ఎవర్. సో వాళ్ళు ఏంటంటే
నేర్చుకునేటప్పుడు ఐ ఫీల్ మోర్ రిలాక్సబుల్ ఇన్ దిస్ అని అంటారు. సో నేను విన్నది ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అని అంటారు. ఈజ్ ఇట్ ఖచ్చితంగా. రైటా? ఆఫ్ కోర్స్. కానీ మామూలుగా మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు యూ హ్యావ్ టు బీ కామ్ ఫర్ అన్ అవర్ ఆర్ లైక్ దట్ అన్నారు కదా. నో సి సో అది ఇది ఎలా రిలేట్ చేస్తారు మీరు సే మ్యూజిక్ నేర్చుకుంటే చాలా మంది దే ఫీల్ హ్యాపీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్. కైండ్ ఆఫ్ మెడిటేషన్ లాగే Of course. వెన్ యువర్ మైండ్ గెట్స్ రిలాక్స్ ఇట్స్ మెడిటేషన్ ఓన్లీ. See, any activity where you are living fully is a meditation. మెడిటేషన్ అంటే కూర్చొని చేసే యాక్టివిటీ కాదు. మెడిటేషన్ ఈజ్ వెన్ యు ఆర్ లివింగ్ ఫుల్లీ. అది నువ్వు ఫ్లూట్ వాయించినప్పుడు ఉన్నా అది మెడిటేషనే, వాటర్ తాగినప్పుడు ఉన్నా మెడిటేషనే, ఒకరితో మాట్లాడినప్పుడు ఉన్నా మెడిటేషన్. భేదం ఏమీ ఉండదు. ద మూమెంట్ యు ఆర్ లివింగ్ ఫుల్లీ to your highest potential, that is meditation. If you are living happily with no time, that is meditation. If you are living without any ideas, like a child with all innocence, that is meditation. Learn it. నేను అదే చెప్తున్నాను, జీవితం మొత్తం మీ ఆధీనంలో ఉంచుకోండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోండి. లెర్న్ ఆర్ట్ ఫామ్స్. సో మెనీ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్స్ కదా. ఆ రీల్స్లో షార్ట్స్లో బతకద్దనే చెప్తున్నాను. డోంట్ బికమ్ ఎ స్లేవ్ టు సమ్ ఒక సిస్టమ్, సమ్ యునో ఒక డివైస్. లివ్ లైక్ ఏ ఫ్రీ బీయింగ్. అదే నేను చెప్తున్నాను. ధ్యానం చేసి యోగులుగా బతకండి అని చెప్పట్లేదు. పరిపూర్ణమైన జీవితాన్ని సాధించండి అని చెప్తున్నాను. అది ఫుల్ లైఫ్ లైక్ ఏ మాస్టర్. యూ షుడ్ బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, తబలా నేర్చుకోవాలందా, గో అహెడ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఫ్లూట్, వై నాట్? సమ్ న్యూ ఇన్స్ట్రుమెంట్, హ్యాండ్ ప్యాన్, ఏవేవో వస్తున్నాయి కదా కొత్త కొత్తవి. నేర్చుకోండి, ఎక్స్ప్లోర్. లైఫ్లో ఇన్వెస్ట్ చేయండి ఎనర్జీని. మీ ఎనర్జీని, మీ టైంని లైఫ్ వైపు ఛానలైజ్ చేయండి. అంటే వైలింగ్ ఎవేలా ఉండకూడదు. వైలింగ్ ఎవే, ఆహా ఆ మంత్ శాలరీ వచ్చింది, ఆహా అలా కాకుండా జస్ట్ బీ క్రియేటివ్, be intelligent, be full, be happy. లెర్నింగ్ అంటే ఇప్పుడు మీరే లైఫ్ ఈస్ అదే లెర్నింగ్ ఈస్ ఫర్ ఎవర్ అని లైఫ్ ఎక్స్పాండ్. తీసుకోండి. ఇప్పుడు మీరు లెర్నింగ్ అన్నారు కదండి, అంటే ఇది ఇట్లా చెప్పచ్చా? లైఫ్ అంటే ఎక్స్పాన్షన్, లెర్నింగ్ ఈజ్ ఫర్ ఎవర్. Of course, learning is forever, no doubts there. Even the enlightened Jnani also will keep learning. There is no end point. Enlightenment అంటే ఏంటంటే you are completely open to learn. అంటే మీరు చెప్పినా కూడా నేర్చుకుంటారు, నేనే చెప్పాలని కాదు. బికాస్ ది ఐడెంటిటీ ఈజ్ డిజాల్వ్డ్ అనమాట. దేర్ ఈజ్ నథింగ్ ఒకడు చెప్తే నేర్చుకోవడం కాదు. ఇట్ ఈస్ అ వెరీ కలెక్టివ్ ఇంటెలిజెన్స్, కలెక్టివ్ క్రియేటివిటీ. సో లెర్నింగ్ ఈజ్ ఫర్ ఎవర్. లెర్నింగ్ అనేది ఏంటంటే మన మైండ్ ఓపెన్ అయినప్పుడు యూ బిగిన్ టు లెర్న్. ఇప్పుడు ఏంటంటే ఆహా ఆడేంటి నాకు చెప్పేది అని. హౌ డు యూ సజెస్ట్ రిటైర్మెంట్ లైఫ్? లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి? ఓకే, హౌ ఓల్డ్ ఆర్ యూ? ఓన్లీ 66. ఓకే, 66 years యంగా. ఇదొక ట్రెండ్. ఇది నేను అడిగితే 66 years యంగ్ అంటది కదా. అదే మెన్షన్ చేసే అప్లికేషన్ ఫామ్. నేనైతే టుడే దిస్ ఇస్ హౌ ఐ సీ ఇట్. ఐ థింక్ యూ షుడ్ బి ఎ గుడ్ మెడిటేటర్.
అండ్ కీప్ లెర్నింగ్, డూ సంథింగ్ క్రియేటివ్. మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుందండి, బెస్ట్ మెడిటేటర్ అంటే ఏంటి? ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే సరిపోతుంది అన్నారు కదా. ఎనీథింగ్, జస్ట్ మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. హౌ టు బికమ్ ద బెస్ట్? No. బెస్ట్ See, మెడిటేటర్. the best is one who sees it as part of his life. There are no best is not 2 hours. Best is A lot of people who do longer hours remain to be fools only. ఎంతో మంది దే థింక్, అందరికి చెప్తాను నేను 3 గంటలు చేశాను. సో వాట్? నువ్వు నీ సుఖం కోసం కదా చేసావు. సో బెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ డెఫినిషను, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ టు యువర్ లైఫ్. అంటే యూ సీ లైక్ యు ఆర్ లివింగ్ ఇట్ అన్నమాట. బీ ఏ గుడ్ మెడిటేటర్. గుడ్ మెడిటేటర్ ఇస్ ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ లివింగ్ ఇట్. The more you practice, the more you won't get. నో అంటే ఇట్ షుడ్ బికమ్ ఇంటిగ్రల్ అనమాట. యు ఆర్ సీయింగ్ ఇట్ అస్ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్. నేనేమంటున్నా అంటే దాన్ని డిజాల్వ్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్ అంటున్నాను. నో టైమ్ బౌండ్స్. అది అంటే when do you know that you're a good meditator? What are the effects that you see in your life? యూ బికమ్ హ్యాపీ. Okay. అంటే ఇంకోటి ఈయన ఏమంటున్నాడంటే మీరు గుడ్ మెడిటేటర్ అవుతే బాగుంటుందని. మరి గుడ్ మెడిటేటర్ అంటే ఏంటి? గంటలా లేదంటే ఏమైనా? నేనేమంటున్నానంటే వెన్ యూ సీ మెడిటేషన్ యాజ్ ఇంటిగ్రల్ టు లైఫ్, అంటే గంటలు కాదు, యు ఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద రియాలిటీ. అది గుడ్ మెడిటేటర్. యూ మీన్ టు సే లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. లివింగ్ ఇన్ ద ప్రజెంట్. అది లివింగ్ ఇన్ ద ప్రజెంట్. వన్ మోర్ థింగ్. అండ్ లివింగ్ ఇన్నోసెంట్లీ. వాట్ ఈస్ అ గుడ్ మెడిటేటర్ అన్నారు కదా. 2 things, లివింగ్ ఇన్ ద ప్రజెంట్, లివింగ్ ఇన్నోసెంట్లీ. అంటే మైండ్లో వీడిని ఎలా నేను పిండేయాలి. ఇప్పుడు దిస్ ఈస్ ద వరల్డ్ టుడే. జస్ట్ బికాస్ వరల్డ్ ఈజ్ లైక్ దిస్, డోంట్ థింక్ దట్ ఈస్ రియల్ అండ్ కరెక్ట్. జస్ట్ ఫ్లాడ్. అదైందా? ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్లో కూడా ఇప్పుడు సపోజ్ ఐ ప్లాన్ టు లెర్న్ కీబోర్డ్ అండి. డూ దట్. స్టార్టెడ్. బట్ అది కూడా ఏదైనా మిస్టేక్ ఏమో నేను చేసేది అనిపిస్తుంది. No, why? మళ్ళీ ఎక్స్ప్లోర్ అవుతున్నానేమో ప్రపంచానికి, మళ్ళీ నా పీస్ పోగొట్టుకుంటానేమో. ప్రపంచంలో ఇది చాలా మంచి విషయం. ఈరోజు ఎంతోమంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని తెచ్చారు కాన్వర్జేషన్లోకి. ఇట్స్ బ్యూటిఫుల్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బిల్డ్ సంథింగ్ లైక్ దట్. ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, ఏదో పెయింటింగ్ కానీ ఏదైనా మీకు నచ్చింది అంటే మీ ఇన్నోసెన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. That doesn't mean that I am going away from myself. Not at all. Nothing. See, as long as you are operating as your true self, you can do anything. Even other worldly activities. Anything. ఇక్కడ ఏంటంటే మనం విత్డ్రాయల్ని సజెస్ట్ చేయరు. నోవేర్ ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ విత్డ్రాయల్ ఈస్ ద విత్డ్రా ఫ్రమ్ ఈగో ఈజ్ ఆల్ దే సజెస్ట్. జస్ట్ రిమూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆపరేట్, డూ ఎనీథింగ్. అప్పుడు మన బ్యాగ్ అనేది కంప్లీట్గా ఖాళీ ఉంటుంది. బ్యాగ్ ఖాళీగా పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళు. భగవద్గీతలో చెప్పినట్టు కర్మ చేయగానే ఫలితం గురించి మనం మాట్లాడుతున్నాం. అంతే. మన మెడిటేషన్ పర్పస్ ఆల్ ద టైమ్ బీ హ్యాపీ. అంతే కదండి. అంతే. హ్యాపీగా ఉండటమే కదా అంతే. state. కానీ మన ఇంట్లో మన ఫ్యామిలీ, మనం ఆ స్టేట్కి వెళ్ళినా మన ఫ్యామిలీలో మిగతా వాళ్ళ హెల్త్ కానీ ఏదోటి బాగోకపోయినా, లేదంటే వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ మీరంటే ఏదో వచ్చినా స్టిల్ మన ఆ స్టేట్లో ఉండగలమా? ఉండగలం. యూ షుడ్ షో యువర్ కంపాషన్. ఇక్కడ మనం బెటరే అవుతాం కదా. అంటే మన క్యాపబిలిటీ టు లవ్, క్యాపబిలిటీ టు బీ ఫ్రెండ్లీ, కన్సోలింగ్, టచింగ్ ఏం కాదు. సర్వీస్ పెరుగుతుంది తప్పితే తగ్గదు కదా. యూఆర్ నాట్ కటింగ్ ఆఫ్. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ దీని మీద పడదంటారా? దేని మీద మన మీద అంటే ఈవెన్ దో వి మెడిటేట్, నెగిటివ్ ఎఫెక్ట్ ఏముంది? సమ్మన్ ఈజ్ సఫరింగ్, దెర్ నథింగ్ నెగిటివ్. suffering means we feel pain. Yeah, we feel pain. Is our near and
Correct. You feel pain, that is okay. You try to comfort them, help them, touch them, serve them, feed them. Be a human being అంటున్నాను నేను, ఇంకేమనట్లేదు. Be a complete human being, a full human being with all the limitations. But live gracefully. ఇప్పుడు హై లెవెల్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎందుకని? ఏం లేదు, యూ హ్యావ్ టు డూ బెటర్, మోర్ మెడిటేషన్, కన్సిస్టెంట్లీ డూ ఇట్ అంటే ఫర్ ఆ లాంగర్. ఎనర్జీస్ అనేవి మనకి హై లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా మళ్ళీ? నేను ఒక్కటే చెప్తున్నాను, మెడిటేషన్ ఈజ్ యూ హ్యావ్ టు స్లోలీ, మన యాంగర్స్ అన్నీ తగ్గాలి. కోపం వచ్చేస్తుంది ఎందుకంటే నేను హై ఎనర్జీ కాదు, కోపం వచ్చిందంటే నీకు ఎక్కడో యు ఆర్ గోయింగ్ రాంగ్ అని. అది ఎవరైనా, ఇఫ్ ఎనీబడి ఈజ్ యాంగ్రీ, దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. యు ఆర్ థింకింగ్ యు ఆర్ ఇన్ హై ఎనర్జీ, బట్ ఇట్స్ స్టిల్ అట్ ది లోవర్ ప్లేన్ ఓన్లీ. Actually, when you get used to meditation, you get the energy how to deal the situation, whether it is anger, high anger or low anger, whatever. మీరు అన్నారు కదా ఒంట్లో బాగాలేకపోతే ఎలా, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండనివ్వండి, బట్ వెన్ యూ హ్యావ్ దట్ మెడిటేషన్ యూ డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ దట్. ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది యూ డిరైవ్ ఎనర్జీ. ఎందుకంటే మన కోర్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. వాట్ హ్యాపెన్స్, ఏదో ఐ డోంట్ నో మూవీ నేమ్ నాకు తెలియదు, ఏదో పాత సినిమా అనమాట. అందులో ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఓ డాన్స్ కానీ ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా చేసి వచ్చాక హీ విల్ గెట్ ఐడియాస్ అనమాట. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ ఫ్రమ్ దట్ హౌ టు డీల్ ఇట్ అని. సో అగైన్ హీ విల్ కమ్ ఇన్ టు దట్ సిచ్యువేషన్ అండ్ డూ ద థింగ్స్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. అది ఆ మాట కరెక్ట్. ఐ డోంట్ నో, మరి ఏదో మూవీ చెప్తుంది, అది తెలియదండి నాకు కూడా. అదేంటంటే ఇన్ ద సెంటర్ దెర్ ఇస్ బ్యూటిఫుల్ ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్. అందుకే యూ హ్యావ్ టు ఆల్వేస్ గో ఇన్ టు ద సెంటర్, కమ్ బ్యాక్. జస్ట్ ఎ మినిట్ ఆఫ్ మెడిటేషన్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్, అలాగ ఒక 20 seconds లోపలికి వెళ్ళి యూ కమ్ అవుట్ విత్ సమ్ బ్యూటిఫుల్ ఐడియాస్, బ్యూటిఫుల్ ఇంటెలిజెంట్ వేస్ టు డీల్ విత్ లైఫ్. దానికి మనం రిఫైన్ అవ్వాలి ఫస్ట్. మనం గట్టిగా మనని క్యారీ చేసుకుంటే యూ కాంట్ డైవ్ ఇన్వర్డ్స్ డీప్లీ. మనం అంతా షాలో వాటర్స్లోనే ఉంటాం. అలాగ సీ బెడ్లోకి వెళ్తే అక్కడ యూ విల్ హ్యావ్ ఆల్ ద అబండెన్స్లోకి వెళ్ళాలి, ఇంటెలిజెన్స్లోకి వెళ్ళాలి. అప్పుడు ఓకే, ఫలానా నా భర్తకి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం, అక్కడ యూ విల్ డూ సంథింగ్ అనమాట, సమ్ మ్యాజిక్ యూ విల్ డూ. ఎగ్జాక్ట్లీ, అదే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ బీ. నిజంగా ఐడియాస్ కావాలన్నా, ఒక హ్యాపీనెస్ కావాలన్నా కోర్లోకి మీరు ట్రావెల్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ ఐ సే. అండ్ మన రూట్ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, 100 సంవత్సరాల చెట్లు, ఎంత పెద్ద రూట్స్ ఉంటాయి వాటివి. దాన్ని మీరు ఏమైనా చేయగలరు ఏంటి? కెన్ యూ డూ ఎనీథింగ్? వాటర్ వేయకపోయినా బతికేస్తుంది కదా అది. అలాంటి ఒక రూట్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. రూట్ సిస్టమ్ అంటే నీ కోర్, అంటే వీ షుడ్ బీ ఇన్ టచ్ విత్ ద కోర్ అనమాట.